ఈరోజు మనము మప్పవాళ్ళపేట అంటే మనది పలమనేరు ప్రాజెక్టు చిత్తూరు జిల్లా సామరాజపల్లి సెక్టరు మప్పవాళ్ళపేట అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు ఈవెంట్. దాంతోపాటు సెప్టెంబరు 1 నుంచి కూడా 7వ తేదీ వరకు పౌష్టికాహార వారోత్సవాల్ని చాలా ఘనంగా మనము జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని మనము ఈరోజు మన అంగన్వాడీ కేంద్రంలో జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈ యొక్క పౌష్టికాహారం అంటే ఏమి? సమతుల ఆహారం. మన శరీరానికి అవసరమయ్యే నీరు, ఖనిజ లవణాలు, తర్వాత పిండి పదార్థాలు, కొవ్వులు, కార్బోహైడ్రేట్స్, అలాగే ఇవన్నీ కూడా మనకు శరీరానికి సమతులంగా ఉంటే మనం ఆరోగ్యంగా బాగుంటాం. మనకు ఇవన్నీ కూడా సమతుల ఆహారము మనకు లేకపోతే మనకు చాలా పౌష్టికాహారం అనేది లోపించినప్పుడు మనకు బ్లడ్ తగ్గిపోతుంది, కాల్షియం తగ్గిపోతుంది, అర్థమవుతుందా? శక్తి లేకుండా అయిపోతుంది. అందుకని మనము ప్రతి ఒక్కరూ కూడా గర్భవతులు కానీ, బాలింతలు కానీ, తల్లులు కానీ, అందరూ కూడా చిన్న పిల్లలు కానీ కూడా అందరికీ కూడా పౌష్టికాహారం చాలా ముఖ్యం. ఎక్కువ మంది ఉదయం తినేస్తే సద్యానము, మధ్యాహ్నం ఏదో కొంచెం తినేయడము, మళ్ళీ రాత్రులు ఏదో తినేయడము, ఎప్పుడు చూసినా నాకు మొక్కల నొప్పులకు అంటారు. కొంతమంది నీరసంగా ఉంటారు, చాలా బ్లడ్ తగ్గిపోయింది. మనకి ముఖ్యంగా హెచ్బి ఉండాలి, హిమోగ్లోబిన్ లేకపోతే అనీమియాకు గురవుతాం మనం. అలాగే గర్భవతులు ఎందుకు గర్భవతిని తెలిసిన వెంటనే అక్కడ పిహెచ్సికి వెళ్ళినాము, అక్కడ పోయి చెకప్స్ చేసుకున్న తర్వాత బుక్ ఇస్తారు. వెంటనే అంగన్వాడీ కేంద్రంలోకి వచ్చి ఆ బుక్ ఇచ్చి రాయించుకోవాలి. గర్భవతి ఎందుకు రాయించుకోవాలి? ఇప్పుడు అంగన్వాడీ కేంద్రంలో రాసుకున్న వెంటనే కూడా ఆ గర్భవతికి ప్రతి నెల ఎత్తు మరియు బరువు అంగన్వాడీ కేంద్రంలో చూస్తున్నాం. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి నెల కూడా ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. ఆ ఆరోగ్య పరీక్షలు చేసి ఏమేమి ఉన్నాయి, హెచ్పి తక్కువ ఉందా, బీపీ ఉందా, షుగర్ ఉందా, థైరాయిడ్ ఉందా, ఆమెకి హెచ్ఐవి ఉందా అనే కోణాలు అన్ని పరీక్షలు చేస్తున్నారు. ఆ చేసిన తర్వాత ఇక్కడ అంగన్వాడీ కేంద్రంలో ముందైతే భోజనం ఒక్క పూట భోజనం పెడతా ఉన్నాం. కానీ మనకు లాస్ట్ ఇయర్ జూలై నుంచి కూడా టేక్ హోమ్ రేషన్ THR అనేవి గర్భవతులకు, బాలింతలకు, THR 6 నెలలు పూర్తయినటువంటి 3 సంవత్సరాల పిల్లలకు కూడా మనము టేక్ హోమ్ రేషన్ ఇస్తున్నాం. ముఖ్యంగా గర్భవతులకు నెలకు 25 కోడిగుడ్లు ఇస్తున్నాము. అలాగే ఇప్పుడు బాల సంజీవని 6 రకాల ఐటమ్స్ ఇస్తున్నాం. అందులో ఏమేమి ఉంటాయంటే బెల్లము, ఖర్జూరాలు, చిక్కీసు, అటుకులు, తర్వాత వచ్చి రాగి పిండి 2 ప్యాకెట్లు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? అందులో రాగి పిండిలో మంచి ఐరన్ ఉంది, అటుకుల్లో ఐరన్ ఉంది, చిక్కీస్లో ఐరన్ ఉంది, ఎండు ఖర్జూరాల్లో ఐరన్ ఉంది. చాలామంది పిల్లలు, గర్భవతులు ముఖ్యంగా సరైనటువంటి పోషకాహారం లేకుండా అనీమియా గురయ్యి, అర్థమవుతుందా, డెలివరీలు కాలేక హెచ్బి చాలా తగ్గిపోయి నీరసించిపోయి వాళ్ళు బ్లడ్ తగ్గిపోతే ఏమవుతాము, చాలా సుస్థి పడిపోతాం, సన్నగా అయిపోతాం, శక్తి లేకుండా అయిపోతుంది. గోర్లన్నీ కూడా చాలా తెల్లగా పాలిపోతాయి. ఈ కనులప్పుడు పైన కూడా తెల్లగా ఉంటాయి. వధువులు కూడా కొంతమందికి తెల్లగా వచ్చేస్తూ ఉంటాయి. అర్థమైందా? అది అనీమియా అంటే మనకు రక్తం కరెక్ట్గా మన బాడీకి లేదు. ఒక గర్భవతికి ఉన్నటువంటి హెచ్బి ఎంత ఉండాలి? 14 గ్రాములు ఉండాలి ఒక గర్భవతికి. కానీ ఎక్కడుంది? సరైన ఆహారం తినడం లేదు. అందుకని అంగన్వాడీ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వము, ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని పథకాలు అంగన్వాడీ కేంద్రంలో ఉన్నటువంటి లబ్ధిదారులకు, గర్భవతులకు, బాలింతలకు మనకు సప్లై చేస్తే ఇక్కడ అంగన్వాడీ కేంద్రంలో సేవలు అందిస్తున్నాం. అది ఒక ఐటెం ఇస్తున్నాం. బాల సంజీవిని కిట్ అనే ఒక ఐటమ్ 6 ఐటమ్స్ ఇస్తున్నాం. అలాగే ఒక 3 కేజీల బియ్యం ఇక్కడ ఉండాలి కదా, చూస్తున్నారా? ఇది వచ్చి సార్టెక్స్ 45 బియ్యం. మామూలు మీరు అనుకుంటారు ఇది స్టోర్ బియ్యమే కదా, అది తింటే మేము తినక మాకు సోనా మసూర బియ్యం
అయితే మేము బాగా తింటాం ఇవంతా మాకు సెట్ కాదు కానీ కొంతమంది అంటుంటారు. కానీ మీరు తినచ్చు. కానీ ఈ 3 కేజీలు మీకు ఎందుకు ఇస్తున్నామంటే గర్భవతికి కానీ బాలింతకు కానీ ఇందులో పోషక విలువలు గవర్నమెంటే అన్నీ కూడా చూడండి. దీంట్లో ఐరన్ ఉంది, B12 ఉంది, B6 అన్నీ కూడా కలిపి ఇందులో మిక్స్ చేసిన విటమిన్స్. ఇది మీరు 3 కేజీల బియ్యం నెలలో ఎప్పుడో 4 పూటలు తిన్నా కూడా పుట్టబోయే బిడ్డకు వెన్నుపూస ప్రాబ్లం లేకుండా మంచి మెదడు. కొంతమందికి పుట్టుకతో మెదడు చిన్నదిగా పుడుతూ ఉంటుంది. చాలా మంది మీరు చూస్తూ ఉంటారు, వాళ్ళకి కరెక్ట్గా ఇది ఉండదు. ఇలాంటివి తినడం వల్ల, పోషకాలు ఉన్నటువంటి రైస్ తినడం వల్ల తల్లికి బిడ్డకు మంచి ఇది వస్తుంది. అలాగే పప్పు కేజీ ఇస్తున్నాం. మీకు తెలుసు కదా, పప్పు 1 కేజీ పప్పు ఇస్తున్నాం. పప్పు మనము ఖచ్చితంగా కూడా మీ ఇంట్లో మీరు పప్పు సాంబార్ తింటున్నారని చేస్తున్నారు. కానీ పప్పు ఇస్తే ముద్దపప్పు లాగా చేసుకొని నెయ్యి వేసుకొని మీరు తినాలి గర్భవతిగా ఉన్నప్పుడు. అలాగే మీకు 1/2 లీటర్ ఆయిల్ ఇస్తున్నాం, పామ్ ఆయిల్ ఇస్తున్నాం. తెలుసు కదా, అది కూడా మీరు వండుకొని తినడానికి, అంటే సాంబార్ తర్వాత పెట్టుకోవడానికి. ఆ తర్వాత మీకు ఎగ్స్ ఎందుకు ఇస్తున్నాము? ప్రోటీన్. అందులో ఉడకబెట్టిన గుడ్డు తినడం వల్ల ప్రతిరోజు మనము చాలా మనకి ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ చాలా మంది ఎక్కువ తినడం లేదు. పల్లెల్లో మూఢనమ్మకాలు, మేము తినక కోడిగుడ్డు ఉడకబెట్టుకొని ఆమ్లెట్ అయితే వేసుకొని తింటామని అంటూ ఉంటారు. అది చాలా తప్పు. ఖచ్చితంగా కూడా ప్రోటీన్ మన బాడీకి అవసరం. గుడ్డు మాంసాహారం కాదు, శాకాహారం మాత్రమే. చాలా మందిగా ఈరోజు శనివారం మేము గుడ్డు తినక, ఈరోజు మా ఇంట్లో పూజ చేయాలి అంటారు. ఈరోజు సోమవారం మేము పూజ చేయాలి, మేము తినక అంటారు. ఈరోజు శుక్రవారం మేము పూజ చేస్తాం, గుడ్డు అస్సలు ఖర్చు కూడా చేయక అంటారు. ఇది మీ యొక్క అపోహలు, మూఢనమ్మకాలు, ఇవన్నీ మీరు వదులుకోవాలి. అలాగే బాలింతలు కూడా అదే ఇప్పుడు చెప్పినామే, 3 కేజీల రైస్, 1 కేజీ పప్పు, 25 కోడిగుడ్లు, పాలు కూడా ఇస్తున్నామమ్మ. పాలల్లో కాల్షియం ఉంటుంది. మనకు కాల్షియం తగ్గిపోతే మోకాళ్ళ నొప్పులు వస్తాయి, కాళ్ళు చేతుల నొప్పులు వస్తాయి. చాలా మంది పాలు దాగా ఆ వాసన చూస్తే మాకు అయ్యలేదు కాదు, భలే ఏందో పాలు వాసన అని కొంతమంది అంటుంటారు. మనకు సమతుల ఆహారం అంటే ఏమి మీకు చెప్పాను, అర్థమైందా? కాల్షియము, ఐరన్, తర్వాత వచ్చి ఇవి కాకుండా మనకు ఇప్పుడు మీకు చెప్పాను ఇంతసేపు, పప్పులు తినాలి, ఆకుకూరలు. మీకు అందుబాటులో ఉండే ఆకుకూరలు అన్నీ చీప్గా ఉండేవి, మనకు డబ్బిచ్చి కొనను కూడా చాలా ఉన్నాయి. మన ఇంటి దగ్గర బచ్చల కూర ఎక్కడ చూసినా తీగలుగా ఉంటుంది. అదే డబ్బిచ్చి కొనే పని లేదు కదమ్మా. బచ్చలాగా తెచ్చి వారంలో 2 సార్లు పప్పు వేసి బచ్చల కూర చేసి సాంబార్ తినాలి. చాలా మంచి నోట్లో పుండు, విటమిన్ బాగా ఎదుగుతుంది. కడుపులో ఉండే పుండు కూడా ఆరిపోతుంది. మనకు మంచి విటమిన్స్ వస్తాయి. అలాగే మునగాకు ఐరన్ బాగా ఫుల్గా ఉంది, దాని డబ్బులు ఇచ్చి కొనుక్కునే పని లేదు కదా. దండిగా చెట్లు ఉన్నాయి. వారంలో 2 సార్లు మునగాకు వేయించుకొని బాగా అన్నంలో పిల్లలు మీరు తినండి, మంచి బ్లడ్ పడుతుంది. అర్థమవుతుందా? రాగి పిండితో కూడా మీకు ఇచ్చే గర్భవతులు రొట్టి చేసుకొని తినాలి, గంజి కాంచుకొని తాగాలి. బెల్లం కూడా ఇస్తున్నాం కదా, 6 ఐటమ్స్లో బెల్లం కూడా ఇస్తున్నాం బాల సంజీవనిలో. ఇప్పుడు ముఖ్యంగా శుభ్రత పాటించాలి. గర్భవతులు కానీ, ఇతరులు కానీ, పిల్లలు కానీ, మనమందరూ కూడా శుభ్రత పాటించాలి. రోజు స్నానం చేయాలి, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. మనం ఎప్పుడు స్నానం చేయకుండా ఉంటామో, ఎప్పుడు రోజు పరిశుభ్రత పాటించకుండా ఉంటామో వెంటనే మనకు రోగాలు అందుబాటులో ఉంటాయి. అర్థమవుతుందా? బ్రష్ చేయాలి, ఉదయం లేస్తానే బ్రష్ చేయాలి. మనము డేట్లు అయినప్పుడు కూడా, పీరియడ్స్ అయినప్పుడు కూడా బాగా శుభ్రంగా మనము అన్నీ కూడా అండర్వేర్స్ కానీ, మనం పెట్టుకునే క్లాత్లు కానీ అవన్నీ శుభ్రంగా మనము బాగా ఉతికి ఎండకు పెట్టి ఇదిలించుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే దాంట్లో చిన్నవి కీటకాలు, గుడ్లు అలాంటివి ఉండిపోయింది మనకు తెలియకుండా. అట్లా ఇదిలించడం వల్ల వాళ్ళ కిందకి పడతాయి. అర్థమవుతుంది. ఎక్కువ మంది శుభ్రత పాటించుకోవడం వల్ల క్యాన్సర్లు వస్తున్నాయి. క్యాన్సర్లు చాలా మందికి వచ్చి ఆ లాస్ట్ స్టేజ్లో గుర్తించుకోకుండా చనిపోయే ప్రమాదాలు ఉన్నాయి. మహిళలకు ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యంగా పాటించాలి. వాసిపోయినప్పుడు అందరూ కూడా శుభ్రంగా కడుక్కోవాలి. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళ పాటించాలి. అర్థమవుతుందా పిల్లలు? అలాగే అమ్మ, పౌష్టికాహారం అంటే ఏమి? మనకు అన్ని విటమిన్స్ ఉండాలి. ఏ విటమిన్, బి విటమిన్, సి విటమిన్, డి విటమిన్, ఈ విటమిన్, ఇవన్నీ ఉండాలి. ఈ విటమిన్స్ లేదనుకోండి, మనకు సరైనటువంటి విటమిన్స్ అందలేదనుకోండి, పిల్లలు వినండి మీరందరూ, ఏ విటమిన్ గర్భంగా ఉండేటప్పుడు లోపిస్తే రేసికటి వస్తుంది. చాలా మంది రాత్రుల్లో 7వ నెల